Hello viewers, welcome to our channel Story Paradise. Story name Pakkinti Ammayi, a cute love story. Story writer Vennela Tara. Story narrator Kalyani Vikram. Part 7. చాందిని గ్రూప్ వాళ్ళతో మీటింగ్ అయిపోగానే రూబీ ఇంటికి వెళ్తుంది. సోఫాలో కూర్చుని మనీషా ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా, తల పగిలిపోయేలా ఉంది అని పని మనిషికి చెప్తుంది. ఇంతలో రాఘవేంద్ర గారు, ఏంటమ్మా వర్క్ ఏమైనా ఎక్కువ అయిందా, మీటింగ్ బాగా జరిగిందా అని అడుగుతాడు. తాతయ్య, బాగానే జరిగింది. రేపు అర్జెంటుగా పిఏ కోసం గోపాల్ గారికి చెప్పి ఇంటర్వ్యూ అరేంజ్ చేయించండి అంటుంది. అదేంటి, నిన్న వద్దన్నావు కదా, మళ్ళీ ఇంటర్వ్యూ అరేంజ్ చేయమంటున్నావేంటి తల్లి అంటాడు. ఆ విషయం గురించి తర్వాత చెప్తాను తాతయ్య. వీకెండ్లో పార్టీకి ఏర్పాటు చేయిస్తానన్నారు కదా, ఎంతవరకు వచ్చింది ఆ విషయం? ఆ విషయం గురించి మాట్లాడడానికి రేపు గోపాల్ని ఒకసారి వచ్చి కలవమన్నాను. సరే తాతయ్య, ఏర్పాట్లు చాలా గ్రాండ్గా ఉండాలని చెప్తుంది రూబీ. ఇంతలో రాఖీ వచ్చి, అబ్బబ్బా చేసేది ఎండీగా, బిల్డప్ ఏమో CEO రేంజ్లో ఇస్తున్నావు అని వెటకారంగా అంటాడు. ఏదైతే ఏముంది, నీలాగా ఖాళీగా ఊర్ల మీద పడి తిరగట్లేదు కదా అంటుంది రూబీ. ఆ మాటకు కోపం వచ్చిన రాఖీ రూబీని కొట్టడానికి 2 అడుగులు ముందుకు వేయగానే రాఘవేంద్ర గారు అడ్డంగా నిలబడతాడు. చూడు తాతయ్య, నీ మనవరాల్ని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా దగ్గర మాట్లాడమని చెప్పు. నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెల్లెలని కూడా చూడను అని కోపంగా అంటాడు. రూబీ అన్న దాంట్లో తప్పేముందిరా, నువ్వు పని పాట లేకుండా నిజంగానే ఊర్ల మీద పడి తిరుగుతున్నావు కదా అని అంటాడు రాఖీని రెచ్చగొట్టే విధంగా. నువ్వు నన్ను ఎప్పుడు ఆఫీస్కి CEOని చేస్తావో అప్పుడే నేను మంచిగా ఉంటాను అంటాడు రాఖీ. ముందు నువ్వు తాగుడు అలవాటు మాని నీ చెడు స్నేహాలు తిరుగుళ్లకు దూరంగా ఉండు, అప్పుడు ఆలోచిస్తా నిన్ను CEO చేయాలో వద్దో అంటాడు రాఘవేంద్ర గారు. మీరు ఎప్పటికీ మారరు, మీరు చెప్పింది చేయడం నా వల్ల కాదు అని తన గదిలోకి వెళ్ళిపోతాడు రాఖీ. ఏంటి తాతయ్య, అన్నయ్య ఇక మారడా, ఇలాగే ఉంటాడా? నాకు చాలా భయంగా ఉంది, అన్నయ్య జీవితం ఏమైపోతుందో అని అంటూ బాధపడుతుంది రూబీ. బాధపడకమ్మా, వాడి జీవితం బాగానే ఉంటుంది. వాడికి పెళ్లి చేస్తే వాడి భార్య తనని మారుస్తుంది. త్వరలో ఆ శుభకార్యం నేను జరిగేలా చేస్తాను. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే వాడే ఒక దారికి వస్తాడు అంటాడు. సరే తాతయ్య, నేను కాసేపు పడుకుంటాను. ఏం చేయాలో ఎలా చేయాలో అంతా మీ ఇష్టం. మాకెలాగో అమ్మా నాన్న లేరు, మీరే అన్నీ మాకు అంటుంది. సరే తల్లి, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో అంటాడు. అలాగే తాతయ్య అని గదిలోకి వెళ్ళేదల్లా వెనక్కి వచ్చి, అవును తాతయ్య, వాడికి పెళ్లి చేస్తా అంటున్నావు, కానీ వాడి కోపాన్ని భరించి వాడిని అర్థం చేసుకునే అమ్మాయి దొరుకుతుందంటావా? అలాంటి అమ్మాయిని వెతికే బాధ్యత నాది. నువ్వేం ఆలోచించకుండా వెళ్ళి రిలాక్స్ అవ్వు అని రూబీని పంపిస్తాడు. ఏంట్రా, నిన్ను పిలిచి పిఏగా ప్రమోషన్ ఇస్తా అంటే వద్దన్నావంట అంటాడు ఈశ్వర్. అవునురా, నా క్వాలిఫికేషన్కి ఏమాత్రం సంబంధం లేకుండా పిఏగా ప్రమోట్ చేస్తే ఎలా ఒప్పుకోవాలిరా అంటాడు సూర్య. ఎంత మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావురా, నిజంగా చాలా తప్పు చేశావు నువ్వు అంటాడు ఈశ్వర్. నేనేం చేశానురా అంటాడు సూర్య. అందమైన అమ్మాయి పక్కన ఉండే అవకాశం పోగొట్టుకున్నావు, ఇంతకంటే ఇంకేం చెయ్యాలి అంటాడు. ఇంతలో ఫనీ, అయినా ఆఫీస్లో ఇంతమంది ఉండగా వీడికే ఎందుకురా పిఏగా ఛాన్స్ ఇచ్చింది, పోనీ మనిద్దరిలో ఒకరికి ఇచ్చినా బాగుండేది అంటాడు. రే, ఆ విషయం వదిలేయండి, రేపే కదా మనకు శాలరీ డే, ఆ విషయం ఆలోచించండిరా అంటాడు ఈశ్వర్.
ఆలోచించడానికి ఏముందిరా, ఎప్పటిలాగే ఇంటికి కొంత మనీ పంపించాలి అంతే కదా, ఇంకేంటి కొత్తగా ఆలోచించడం అంటాడు సూర్య. అది కాదురా, రేపు శాలరీ రాగానే మనం నైట్ ఒక దగ్గరకు వెళ్ళాలని ప్లాన్ వేశాము, నేను ఫణిగాడు అంటాడు ఈశ్వర్. అయితే వెళ్ళండిరా, నేనెందుకు రావడం, నాకు రావడం కుదరదు అంటాడు. ప్లీజ్ రా, అలా అనకు, నువ్వు లేకుండా మేము ఎలా వెళ్తాము, నువ్వు కూడా రారా సూర్య అంటాడు ఫణి. అయినా నైట్ టైంలో ఎక్కడికి రా అంటాడు. ఇక్కడ కనకమని ఒక ఆంటీ ఉందిరా, ఆమె దగ్గర మంచి మంచి అందమైన అమ్మాయిలు ఉంటారు. మనం ముగ్గురం రేపు నైట్ వస్తామని ఆమెకు ముందే చెప్పాను, ప్లీజ్ రా, కాదనుకురా. నేను రానురా, నాకు ఇలాంటివి నచ్చవు, వెళ్తే మీరు వెళ్ళండి, నేను మాత్రం అస్సలు రాను అని పడుకుంటాడు సూర్య. వీడికి లైఫ్ ఎంజాయ్ చేయడం అస్సలు తెలీదు. రేపు పొద్దున్నే ఆంటీకి ఫోన్ చేసి ఇద్దరమే వస్తున్నామని చెప్పాలి అనుకుని పడుకుంటారు ఈశ్వర్ ఫణి. రాకీ బెడ్పై పడుకున్నాడు కానీ అస్సలు నిద్ర రావడం లేదు. మంచి మూడ్తో భానుమతి దగ్గరకు వెళ్తే అక్కడ అంతా చెత్త చెత్త అయ్యింది, ఇంకోసారి అక్కడికి అస్సలు వెళ్ళను. ఇప్పుడు మాత్రం నా టెన్షన్ తగ్గాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రాకీ ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద టీనా అనే ఉండేసరికి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో రాకీ, నేను టీనా, ఎక్కడున్నావు నువ్వు అంటుంది. ఇంట్లోనే ఉన్నాను, ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తావు అంటాడు. అంటే మా ఇంట్లో మమ్మీ డాడీ లేరు, నువ్వు వస్తావేమో అని కాల్ చేశాను అంటుంది. రాకీ మనసులో, అబ్బా కరెక్ట్ టైంలో ఫోన్ చేసింది, ఈ రాత్రికి దీంతో కానిచ్చేయాలి, లేకపోతే టెన్షన్ ఎక్కువైపోయి ఈ రాత్రికే పోయేలా ఉన్నాను అనుకుని, సరే నువ్వు రెడీగా ఉండు, నేను వస్తున్నాను అంటాడు. సరే రాకీ, వచ్చేటప్పుడు అవి కూడా తీసుకురా. సరే అని ఫోన్ పెట్టేసి టీనా హోమ్కు వెళ్ళడానికి రెడీ అవుతాడు రాకీ. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నావు రాకీ అని రాఘవేంద్ర గారు అడిగేసరికి, నా ఇష్టం ఉన్న చోటికి నేను వెళ్తాను, నన్ను ఆపాలని చూడకు తాతయ్య, నేను ఫుల్ టెన్షన్లో ఉన్నాను, రేపు మార్నింగ్ వరకు ఇంటికి వస్తాను, నువ్వు రూబీ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ఉంది. రాకీ వెళ్ళిపోగానే రాఘవేంద్ర గారు తన రూమ్కి వెళ్ళి బెడ్పై పడుకుంటాడు. కానీ ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో ఒకరికి కాల్ చేస్తాడు. అవతలి వ్యక్తి, హలో సార్, చెప్పండి, ఈ టైంలో ఫోన్ చేశారంటే మీకు ఏదో పెద్ద పనే ఉంది నాతో, చెప్పండి సార్ అంటాడు వ్యక్తి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ నా మనోడు రాకీ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడో నాకు తెలియాలి. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, వాణ్ణి అనుక్షణం ఓ కంట కనిపెట్టి నాకు చెప్తే చాలు అంటాడు. అవతల వ్యక్తి, అలాగే సార్, మీ విషయం మర్చిపోండి, నేను చూసుకుంటాను అంటాడు. నువ్వు వాడిని ఫాలో అవుతున్నట్టు ఎవరికీ తెలియకూడదు, జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. రూబీ బెడ్పై పడుకుంది కానీ సూర్యనే గుర్తుకొస్తాడు. ఏంటి ఈ అబ్బాయి నాకు ఇంతలా నచ్చేశాడు, నిజంగా చూడటానికి చాలా బాగున్నాడు, ఎలాగైనా తనకి దగ్గర కావడానికి ట్రై చేయాలి. అవును, తనతో ఫ్రెండ్షిప్ చేసి నన్ను లవ్ చేసేలా చేసుకుంటాను అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది. రాకీ టీనా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి టీనా రాకీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మయ్య, వచ్చేసావా, నీకోసం ఎంత ఎదురు చూస్తున్నానో అంటుంది. ఎందుకు, నాతో పడుకోవడానికి అంత తొందరగా ఉందా అంటాడు. అలా అనగానే టీనా కొంచెం ఫీల్ అవుతుంది. ఏంటి రాకీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నాకు నువ్వు కావాలి,
నేను నీకు ఎలా అయినా ఉండటానికి కూడా రెడీగా ఉన్నాను అంటుంది. నువ్వు రెడీగా ఉన్నావు, కానీ నిన్ను ఉంచుకోవడానికి రెడీగా లేను. నాకు రోజుకొక అమ్మాయితో ఎంజాయ్ చేయందే రోజు గడవదు. నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకు. నువ్వు రమ్మన్నావు, వచ్చాను. నా మూడ్ ఆఫ్ చేస్తే నేను వెళ్తాను ఇప్పుడే అంటాడు. టీనా మనసులో నిన్ను ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుని, అయ్యో రాఖీ, ఎందుకు సీరియస్ అవుతావు? నేనేదో ఊరికే అన్నాను. సరే పద, రూమ్లోకి వెళ్దాం. అవును, అవి తీసుకొచ్చావా అని అడుగుతుంది. లేదు, నేను అవి యూజ్ చేయను. నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు వాటితో అంటాడు. మరి ప్రెగ్నెన్సీ వస్తే ఎలా అంటుంది టీనా. ఏం రాదులే, వచ్చినా కూడా టాబ్లెట్స్ వేసుకుంటే పోతుంది అంటాడు. టీనాకు వెంటనే ఒక ఆలోచన వస్తుంది. అబ్బా, ఇదే మంచి అవకాశం. ఈ దెబ్బతో నాకు కడుపు వస్తే వీన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు అనుకుంటుంది. సరే అని చెప్పి ఇద్దరూ బెడ్రూమ్కి వెళ్తారు. సూర్య మొబైల్లో తేజ ఫోటోను చూస్తూ, ఈసారి నేను ఇంటికి వచ్చినప్పుడు ఎలాగైనా నీతో మాట్లాడాలి, నీ గురించి తెలుసుకోవాలి. నీ పేరు కూడా తెలియకుండా పడిపోయాను నీకు. నిజంగా నీలో ఏదో ఉంది, అందుకే చూడగానే నీ అందంతో కట్టిపడేశావు అని తనలో తనే నవ్వుకుంటాడు. అలా ఫోటోను చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు సూర్య. భానుమతికి తేజ వల్ల చాలా డబ్బులు వస్తున్నాయి. చూస్తూనే వారం రోజులు గడిచిపోయాయి. అనుకోకుండా భానుమతికి బెంగళూరులో ఉండే కనకం నుండి ఫోన్ వస్తుంది. అక్క, నేను కనకంని మాట్లాడుతున్నా. ఇక్కడ చాలామంది కస్టమర్స్ ఉన్నారు. కొత్త అమ్మాయి కావాలని రోజు ఒకటే గొడవ. నీ దగ్గర ఎవరైనా కొత్త అమ్మాయి ఉంటే పంపించు, 1 నెల రోజులు అంటుంది కనకం భానుమతితో. ఉంది కనకం, కానీ అక్కడికి పంపించడం కుదరదు. ఇక్కడ కూడా నా కస్టమర్స్ చాలామంది కొత్త పిల్ల కావాలని గొడవ చేస్తే కష్టపడి పట్టుకొచ్చా ముంబై నుండి ఓ బంగారు బాతుని అంటుంది. బంగారు బాతు అనగానే కనకంకి ఎందుకో భానుమతి దగ్గర ఉన్న కొత్త పిల్లని ఎలాగైనా తన దగ్గరికి తెచ్చుకోవాలని అనిపిస్తుంది. కానీ భానుమతి పంపను అంటుంది. ఎలా మనసులో అనుకుని, చూడక్క, గతంలో మనం కలిసి ఈ పని చేశాం. ఒకరి కష్టంలో ఒకరు తోడున్నాం. ఇక్కడ నువ్వు నాకు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? కావాలంటే నీకు కమిషన్ కూడా ఇస్తాను అమ్మాయిని పంపించినందుకు అంటుంది. కమిషన్ ఇస్తా అనగానే భానుమతీదేవి తేజని బెంగళూరు పంపడానికి ఒప్పుకుంటుంది. సరే కనకం, నువ్వు ఇంతగా బ్రతిమాలుతున్నావు కాబట్టి పంపిస్తాను, కానీ 2 రోజుల తర్వాత పంపిస్తాను అంటుంది. దానికి కనకం సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే తేజని పిలిచి విషయం చెప్తుంది. దానికి తేజ సరే అని ఒప్పుకుంటుంది. తనకు అనుకున్న డబ్బులు అందగానే తన సమస్యలన్నీ తీరిపోతాయన్న ఆశతో. కానీ తనకు తెలీదు తన జీవితానికి జరగబోయే నష్టం గురించి. 2 రోజులు గడవగానే భానుమతి కనకంకు ఫోన్ చేసి, తేజని బెంగళూరు బస్సు ఎక్కిస్తున్నాను, నీ నంబర్ అడ్రస్ తనకు ఇచ్చాను, రాగానే ఫోన్ చేస్తే తనని రిసీవ్ చేసుకో అని చెప్తుంది. సరే అక్క, నువ్వు అంతగా చెప్పాలా? నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడకు, నీ కమిషన్ కూడా నీకు అందేలా చేస్తాను అంటుంది. కమిషన్ అనగానే భానుమతి మొహం వెలిగిపోతుంది. సరే అని ఫోన్ పెట్టేస్తుంది. కనకం వెంటనే ఈశ్వర్ వాళ్లకు ఫోన్ చేసి, ఈరోజు కొత్త అమ్మాయి వస్తుంది, 1 నెల రోజులు ఉంటుంది, మీరు కూడా వస్తే రండి, కానీ మనీ కొంచెం ఎక్కువ అవుతుంది అని చెప్తుంది. మనీ ఎంతైనా పర్వాలేదు, కానీ అమ్మాయి బాగుండాలి అంటారు ఈశ్వర్, ఫణి. సరే, రేపు రాత్రికి వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఈశ్వర్, ఫణి పొద్దున్నే ఈ విషయం సూర్యకి చెప్పాలి, వాడు వస్తాడేమో అడిగి ముగ్గురం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు. సూర్య నిద్ర లేవగానే ఈశ్వర్ ఒక చేతిలో కాఫీ పట్టుకుని రెడీగా ఉంటాడు.
ఏంట్రా ఎప్పుడూ లేనిది కొత్తగా నా కోసం కాఫీ పట్టుకుని వెయిట్ చేస్తున్నావు? ఏంటి సంగతి అంటాడు సూర్య. ఏం లేదు బావా, నువ్వు ముందు కాఫీ తాగి ఫ్రెష్ అయ్యిరా, నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు. సరే అని కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు సూర్య. ఈరోజు సూర్యను కూడా తీసుకెళ్ళాలిరా, పాపం ఎప్పుడూ పని పని అంటూ వాడి వయసులో చేయాల్సిన ఎంజాయ్ చెయ్యట్లేదు అనుకుంటారు ఈశ్వర్, ఫణి. ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం అంటాడు ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో కూర్చుంటూ. ఏం లేదు బావా, మేము ఈరోజు రాత్రికి ఒక చోటికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావేమో అని అడగాలి అని నిన్న రాత్రి నుండి అనుకుంటున్నాం ఇద్దరం అని చెప్తారు ఈశ్వర్, ఫణి. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు సూర్య. ఫణి సూర్య చెవిలో విషయం చెప్తాడు. వెంటనే సూర్య, రే ఏంట్రా మీరు, నాకు ఇలాంటివి నచ్చవని తెలుసు కదా మీకు, అయినా నన్ను కూడా రమ్మంటున్నారు మీతో. నేను రాను, వెళ్తే మీరు వెళ్ళండి అంటాడు. రే డబ్బుల గురించి నువ్వేం ఆలోచించకు, మేం చూసుకుంటాం. ఎప్పుడూ ఆఫీస్ అంటూ వర్క్ అంటూ బిజీగా ఉంటే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావురా? మా మాట విని రాత్రికి రెడీగా ఉండు, వెళ్దాం. ప్లీజ్ రా, నాకు ఇలాంటి ఎంజాయ్మెంట్ వద్దు, నా భార్యతో మొదటిసారి మొదటి స్పర్శతో కలిగే అనుభవం కావాలి. ఇలాంటి చెత్త ఎంజాయ్మెంట్లు మీరే చేయండి, నన్ను వదిలేయండిరా బాబు అని బయటకు వెళ్తాడు. రాత్రి నిద్రలేక అలసిపోయిన శరీరాలతో బారెడు పొద్దెక్కినా లేవకుండా పడుకున్నారు రాకీ, టీనా. టీనా మమ్మీ డాడీ వచ్చి మెయిన్ డోర్ ఎంత కొట్టినా తీయకపోవడంతో డోర్ లోపల నుండి లాక్ ఉందని అర్థమయ్యి వాళ్ళ దగ్గర ఉన్న ఇంకో కీతో డోర్ ఓపెన్ చేసి డైరెక్ట్గా టీనా బెడ్రూమ్కి వెళ్తారు. అక్కడ ఉన్న దృశ్యం చూసి ఇద్దరూ కోపంగా టీనా అని గట్టిగా అరుస్తారు. ఇంకా ఉంది. ఫర్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్, comment, share and subscribe to our Story Paradise YouTube channel. Thanks for watching.